హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని బీజేపీ చెప్తున్న ఒక మాట మీద ఆ నేత సంజయ్ సింగ్ ఒక ప్రకటన చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఈ దేశ ప్రధాని హిందువు, ఈ దేశానికి హోంమంత్రి హిందువు, రక్షణ మంత్రి హిందువు, అందరూ హిందువులే ఉన్నారు. అదిగాక దేశంలో 23 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు హిందువులే. ఇంతమంది పరిపాలిస్తున్నప్పుడు హిందువులకు ఎందుకు ప్రమాదం ఉంటుంది అని ఆయన ప్రశ్నించాడు. ఒకవేళ ఇంతమంది హిందువుల పాలనలో ఈ దేశం ఉన్నప్పుడు హిందువులే ప్రమాదంలో ఉంటే అసలు మీరెందుకు మరి రాజీనామాలు చేసి పోయి ఇంట్లో కూర్చోండి, మీకు చేత కావటం లేదు అని ఒప్పుకోండి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తప్పుకోండి అన్నాడు సంజయ్ సింగ్, ఆప్ నేత. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు ఏం కనబడుతుంది అంటే, అసలు మోడీ అంటేనే మోసం, బీజేపీ అంటేనే వినాశనం అనేది మనకు స్పష్టంగా 12 ఏళ్లలో కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల బాండ్స్ వచ్చినాయి, అదొక మోసం. పిఎం కేర్స్ అని ఒకటి వచ్చింది, దానికి లెక్కాపత్రం ఉండదు, ఎవరికి ఏమి జవాబుదారీ లేదు, అది మోసం. కోవిడ్-19లో సరఫరాలో జరిగిన అవకతవకలన్నీ దోపిడీ చేసి, ఇదిగాక పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ చేసి నీరవ్ మోడీ అనేవాడు పారిపోయాడు, అదొక మోసం. అసలు దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలు చేస్తున్నామని ప్రకటించారు కదా, ఏవి స్మార్ట్ సిటీలు, అదొక మోసం. నమామి గంగే అని కోట్లు దోచేశారు కదా, అది మోసమే, దానికి వివరణ ఏమీ లేదు. అంతేకాదు నిన్న ఇవాళ జరిగిన అయోధ్య రామ మందిరానికి ఇచ్చిన విరాళాలు, బంగారము, వజ్రాలు అన్నీ దోచేశారు, అది మోసమే. ఇది కాకుండా సెబీలో ఎన్ని తప్పులు, వాటికి వివరణ లేదు, అదొక మోసం. మన ఇక్కడ ఉన్న కార్పొరేట్ అదానీ మీద హిండెన్బర్గ్ ఒక సమస్య లేవనెత్తింది, అది మోసం. వ్యాపం అని అన్నారు మధ్యలో, అది ఇంకా కొనసాగుతున్న వ్యాపం ఒక మోసం. వీటన్నిటి వల్ల ఏం జరిగింది ఈ దేశంలో అంటే, భ్రష్టాచారం వృద్ధి చెందింది, భారత ప్రజలు బాధపడుతున్నారు. కానీ భారత ప్రజల బాధ వాళ్లకు పట్టదు, వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారు. ఎట్లా అంటే, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ డాన్స్ చేస్తున్నాడు. కొందరు పోయి అడిగారు, ఏటయ్యా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే, ఈ దేశంలో నేనే కదా పేపర్ లీక్ చేయించిన వీరుణ్ణి అని ఆయన ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నాడు. సరే, మరోవైపు చూస్తే ఎస్ జయశంకర్ అని ఉన్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. ఆయన ఎందుకు డాన్స్ చేస్తున్నాడు అంటే, నేను ఈ దేశపు విదేశాంగ విధానాన్ని ధ్వంసం చేశాను అని డాన్స్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా కాకపోతే అటువైపు చూస్తే అక్కడ నిర్మలా సీతారామన్, ఆమెం తక్కువ కాదు, ఆమె వీళ్ళందరికంటే ఎక్కువ డాన్స్ చేస్తుంది. అమ్మ మీరెందుకు చేస్తున్నారు అంటే, నేను దేశ ప్రజల కోసమే ఈ ధరలు విపరీతంగా పెంచాను అని నవ్వుకుంటూ డాన్స్ చేస్తుంది. హర్దీప్ పురి అని ఉన్నాడు, ఆయనే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు నేనే కదా పెంచింది ఆయన కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఇంతమంది చేస్తుంటే అక్కడ ఉత్తరప్రదేశ్ నుండి యోగి కూడా వచ్చాడు. అయోధ్య రామాలయం చోరీలు అవన్నీ దగ్గరుండి నేనే చేపించాను అని ఆయన కూడా డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు నిదానంగా కొన్ని లక్షల విలువ గల సూట్లు ఈట్లు వేసుకొని షూటింగ్కు తయారై వచ్చినట్టు మోడీ తయారై వచ్చి, ఒరే చవటల్లారా అవేం పెద్ద పనులా, చూడండి నేను దేశాన్నే అమ్మేస్తున్నాను అని ఆయన కూడా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు. సో ఈ రకంగా బీజేపీ వారు వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారని ఊరికే అనటం లేదు. నేను పకడ్బందీగా ఇండియన్ ఎక్స్ప్రెస్ జూన్ 27న ప్రకటించిన ఒక వార్త మీకోసం తెచ్చాను. అందులో ఏముంది అంటే, పిఎం కిసాన్ లబ్ధిదారులకు భారీ కోత విధించారు. ఎంత అంటే ఒక్కొక్క రైతుకు 1.85 lakhs కోత విధించారు. అది అయిపోగానే మరొక 30,000 పైన కోత కూడా విధించారు. సాధారణ రైతులకు ఇచ్చే ఈ సబ్సిడీలో ఇంత భారీ కోత విధిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి?
పూటకు లేనోళ్ళు కదా వాళ్ళు. వీళ్ళు ఇట్లా కోతలు విధిస్తూ సామాన్యుల్ని బాధ పెడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, ఆ సహాయ మంత్రి ఆయన స్వంత శాఖ నుండి 99.6 లక్షల సబ్సిడీ తనే స్వయంగా తీసుకున్నాడు. తాను ఒక రైతునని చెప్పి రైతులకిచ్చే సబ్సిడీలో నుంచి ఈ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి 99.6 లక్షల సబ్సిడీని తానే తీసుకున్నాడు. అంటే దాదాపు 1 కోటి సబ్సిడీ తీసుకున్నాడు. బతకలేని సామాన్యుల మీదనేమో భారం మోపుతున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇవి ఇట్లా ఉంటే లాక్డౌన్ సమయంలో అందరూ కాలినడకన పోయారు, సైకిళ్ల మీద పోయారు కదా. అట్లా ఉత్తరప్రదేశ్కు చేరుకున్న లక్షల మంది వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళ నుండి లాక్డౌన్ నిబంధనలు మీరు ఉల్లంఘిస్తున్నారు అని వాళ్ళ సైకిళ్ళన్నీ లాగేసుకున్నారు. కొన్ని లక్షల సైకిళ్ళు. ఆ సైకిళ్ళని ఏం చేశారు, అవన్నీ ఒక చోట పెట్టి ఈ మధ్య అమ్ముకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమయంలో సేకరించిన వలస కూలీల సైకిళ్లనన్నిటినీ అమ్ముకుంటే వాళ్లకు దాదాపు 21-22 లక్షలకు ఆదాయం వచ్చింది. ఇది కావాలనే నేను ఎందుకు చెప్తున్నానంటే, సామాన్య ప్రజల మీద ఇంత భారం వేయటం, అధికారంలో ఉన్నవారు మాత్రం సబ్సిడీలు తీసుకొని అన్నిటినీ ఆనందంగా ఎంజాయ్ చేయటం, ఇది కదా దేశంలో జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ అని చెప్పుకోవచ్చు కదా, యోగి అని పెట్టుకుంటాడు. ఆ యోగి ఎందుకండి? ఆ యోగి అంటే అది ధార్మికానికి, హిందూ మతానికి, వీటికి సంకేతంగా అది యోగి అని పిలుస్తారు కదా. అసలు నువ్వేమి ధార్మికుడివి, నువ్వేమి సన్యాసివి? ఉత్తరప్రదేశ్ నుండే దేశంలో ఎక్కడ జరగనంత ఆవు మాంసం, ఎద్దు మాంసం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. యోగి ఆదిత్యనాథ్ గోరక్షకుడు కాదు, గోభక్షకుడు. సామాన్యులకు చెప్పేటప్పుడేమో నీతులు చెప్తారు, వాళ్ళు మాత్రం గోమాంసం, ఎద్దు మాంసం విపరీతంగా అమ్ముకుంటారు. దేశంలో అత్యధికంగా మాంసం ఎగుమతి ఎక్కడి నుండి జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్ నుండే జరుగుతుంది. ప్రభుత్వాలనేవి సామాన్యులకు అండగా, రక్షణగా ఉండాలి, వాళ్ళ బాగోగులు చూడాలి. కానీ వాళ్ళనేమో గాలి కొదిలేసి అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం తమ రక్షణ తాము చూసుకుంటూ తమ పదవులు ఎక్కడా ధోకా జరగకుండా కాపాడుకుంటూ ఉండటమేనా ప్రజాస్వామ్య లక్షణం?